హాయ్ ఫ్రెండ్స్, అందరూ తెలిసి మీ అందరూ బాగానే ఉంటారు. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం పెద్ది మూవీ నుంచి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. అసలు అప్డేట్ ఏడు అనుకున్న బుజ్జిబాబు, బట్ ఏంటంటే అప్డేట్ మీద అప్డేట్ అయితే ఇస్తున్నారు. ఆఫ్టర్ 3 months అయితే ఇప్పుడు ఆఫ్టర్ 3 months ఇప్పుడు అప్డేట్ అయితే ఇచ్చానమాట. అప్డేట్ ఏంటిది, అసలు చిక్రీ చిక్రీ సాంగ్ ఎన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చాయి, అండ్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటిదో, ఒక బాక్స్ ఆఫీస్ దగ్గర మూవీ వచ్చిన అప్డేట్ ఏంటిది ఫుల్గా తెలుసుకుని ప్లేస్ నా కొత్త నుండి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని నేను లైక్ కొడతా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ మీ నుంచి నేను కోరేది ఒక లైక్ బటన్, ఒక సబ్స్క్రైబ్ బటన్. అండ్ ప్లీజ్ వీడియో మాత్రం లాస్ట్ రోజు చూడండి అండ్ చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాదాపుగా చిక్రీ చిక్రీ సాంగ్ ఎంత వైరల్ అయిందంటే నిజంగా పిచ్చగా వైరల్ అయిందబ్బా. జస్ట్ ఇన్ తెలుగు 150 million వ్యూస్ అయితే వచ్చాయి. అంటే మొత్తం క్రాస్ చేసింది. ఇప్పుడు తెలుగులో ఉన్న టీజర్ అయినా కానీ, సాంగ్స్ అయినా కానీ, ఏమేమి ఉన్నాయో అన్ని సాంగ్స్ అయితే బ్రేక్ డౌన్ చేసింది మా చిక్రీ చిక్రీ సాంగ్. అంటే నేను పొద్దున్న లేచి వింటేనే ఏ సాంగ్ వింటానంటే చిక్రీ చిక్రీ సాంగే. అది ఎలా ఎక్కిందంటే ఒక డ్రగ్స్, అంటే ఒక పచ్చి కోటర్ అందులో వాటర్ వేసుకోకుండా తాగితే ఎలా ఉంటుందో చెప్తా. అలా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను తాగబోతులు అడగండి, వాళ్ళే చెప్తారు. బట్ ఏంటంటే నాకైతే అసలు పిచ్చగా నచ్చింది. సెకండ్ సాంగ్ ప్రోమో ఎప్పుడు అంటే నిజంగా February 8th అయితే సెకండ్ సాంగ్ ప్రోమో ఇచ్చే అవకాశం ఒక 90% అయితే అవుపడుతుంది. అండ్ మూవీ పెడుతున్న బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 300 crores. 300 ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ 300 crores బడ్జెట్ పెట్టి తీస్తున్నారంటే ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. అండ్ రెమ్యునరేషన్ వచ్చేసి రామ్ చరణ్ గారు తీసుకున్న రెమ్యునరేషన్ వచ్చేసి దాదాపు 100 crores. అంటే గేమ్ చేంజర్ లాంటి ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిసాస్టర్ తర్వాత వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కంబ్యాక్ ఏమైనా ఉందంటే అది పెద్ది మూవీ. పెద్ది మూవీ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే 2026లో ఇది ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గుర్తుపెట్టుకుని అంతకుమించి యాజ్ ఏ రామ్ చరణ్ ఫ్యాన్గా చెప్తున్నా. ఒక్కొక్కళ్ళకి మాత్రం అది ఈ మూవీ నెగిటివ్, గేమ్ చేంజర్ మూవీ మీద చాలామంది నెగిటివ్ ఇచ్చారు. పెద్ది మూవీ స్టోరీ బాగాలేదన్నారు. అలాంటి స్టోరీ పెట్టుకొని బుజ్జిబాబు ఒక మూవీ తీస్తున్నారా అని అన్నారు. బట్ ఏంటంటే అది పిచ్చ లైట్ అవుతుంది. ఎవరు ఏమనుకున్నా అది ఎంట్రుకతో సమానం, అది అంతే. బట్ నెక్స్ట్ మంత్ February 8th అయితే ఒక 90% పెద్ది మూవీ నుండి సెకండ్ సాంగ్ ప్రోమో అయితే వచ్చే అవకాశం 90% అవ్వబడుతుంది. అది కన్ఫామ్ నాకు కూడా తెలియదు. జస్ట్ సాంగ్తోనే ఈ రేంజ్లో ఉందంటే జస్ట్ ఒక టీజర్ గ్లిప్స్ వదిలితే మాత్రం హీరోయిన్, హీరో, విలన్స్ వీళ్ళందరూ కలిపి ఒక చిన్న ఏమంటారు కదా సాంగ్తో ఒక రేంజ్తో బ్లాక్ బాస్టర్, అంటే సెకండ్ సాంగ్తో ఒక మొత్తం బ్రేక్ ఈవెన్ చేస్తారనమాట. అండ్ పెద్ది మూవీ ఇంటర్వల్ బ్యాంక్ ఫైట్ ఎలా ఉంటుందంటే అంటే బాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఏమైనా ఉందంటే పెద్ది మూవీ ఇంటర్వల్ బ్యాంక్ ఫైట్ మాత్రం ఒక క్లైమాక్స్ ఫైట్ లాగా ఉంటుందంట. అంటే పెద్ది మూవీ ఇంటర్వెల్తోనే ఒక హిట్ అని అందిస్తుంది ఖచ్చితంగా. అది శివరాజ్ కుమార్ తెలుసు కదా, కర్ణాటక సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, అతనితో అండ్ రామ్ చరణ్తో, ఈ ముగ్గురితో ఒక మంచి హిట్ అయితే, ఒక మంచి ఫైట్ అయితే, వీళ్ళిద్దరితో ఒక మంచి ఫైట్ అయితే ఒక కాంబినేషన్ అయితే సెట్ చేసింది అనమాట. నిజంగా నాకైతే ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. అండ్ పెద్ది మూవీ ఇంకా అప్డేట్ ఏంటిదంటే నిజంగా పోస్ట్పోన్ అయ్యే అవకాశం అయితే చాలా అవపడుతుంది. ఎందుకంటే ఒక చిక్రీ సాంగ్ దాదాపు రిలీజ్ అయ్యి ఒక 3 months అవుతుంది. ఈ 3 monthsలో ఇప్పుడు February 8th అయితే బాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న న్యూస్ బట్టి నేను చెప్తున్నా. అండ్ February 8th అయితే ఒక మాస్ లోడింగ్ సాంగ్ అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. అది నిజమో అబద్ధమో నాకు కూడా తెలియదు. బట్ ఏంటంటే అది ఒకవేళ నిజమైతే March 27th అయితే మూవీ రిలీజ్ అవుతుంది. ఇది మాత్రం కన్ఫర్మ్. అది February 8th రిలీజ్ కాకపోతే అది మే ఆర్ జూన్లో అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే చాలా పడుతుంది. అండ్ నిజంగా నేనైతే ఆ ఒక్క అప్డేట్ ఏంటిది అనేది చాలామంది అడుగుతున్నారు. అండ్ సెకండ్ సాంగ్ ప్రోమో అండ్ మూవీ పోస్ట్ పోయి అయ్యే అవకాశం అయితే 90% అవ్వబడుతుంది. ఇదే అప్డేట్ వచ్చింది. అండ్ నేను మీ నుంచి కోరేది ఒక లైక్ బటన్, ఒక సబ్స్క్రైబ్ బటన్, అంతకు మించి నేను కోరను. ప్లీజ్ ఎవరైనా కొత్తలు ఉంటే నా ఛానల్ మాత్రం లైక్ చేసుకుని ఒక సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.